ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ధర్మశాస్త్రానికి లోబడినందుకు ఆశీర్వాదాలు. మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులై ఈరోజు నేను మీకు చెప్పబోతున్న ఆయన ఆదేశాలన్నిటిని పాటిస్తే అప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఈ భూలోక రాజ్యాలన్నిటికంటే ఉన్నత స్థానాల్లో ఉంచుతాడు. మీరు గనక మీ దేవుడైన యెహోవాకు విధేయులైతే ఈ ఆశీర్వాదాలన్నీ మీకు లభించి మీ స్వంతం అవుతాయి. యెహోవా మీ పట్టణాలు మీ పొలాలను ఆశీర్వదిస్తాడు. యెహోవా మీకు అధిక సంతానం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. మీ పొలాలను మంచి పంటలతో ఆయన ఆశీర్వదిస్తాడు. మీ పశువులకు సంతానాభివృద్ధి కలిగిస్తాడు. మీకు పశువులు గొర్రెలు విస్తారంగా ఉంటాయి. మీకు ధాన్య పంటలు ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతి పనిలో యెహోవా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. మీ మీదకు వచ్చే మీ శత్రువులను మీరు ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. మీ శత్రువు మీ మీదకి ఒకే మార్గంలో వచ్చి 7 మార్గాల్లో పారిపోతాడు. మీ కొట్టెలు నిండుగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతి దాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా చేసుకుంటాడు. మీరు మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు విధేయులై ఆయన మార్గాల్లో మీరు జీవిస్తే ఆయన దీనిని మీకు వాగ్దానం చేస్తారు. అప్పుడు మీరు యెహోవా పేరు పెట్టబడిన ప్రజలు అని ఆ దేశ ప్రజలంతా తెలుసుకుంటారు. వారు మీకు భయపడతారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.